150 కోట్ల రూపాయలతోని వ్యాపారం చేసే సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని 52.26% వాటాను ఫిలిప్పీన్కు సంబంధించిన కంపెనీకి 1275 కోట్ల రూపాయలకు అమ్ముకున్నది. ఆ కొనుక్కున్న కంపెనీ పేరు ఫాల్కన్ హెచ్డి హోల్డింగ్ ఫిలిప్పీన్స్ ఐఎన్సి అంటే ఇన్కార్పొరేషన్. ఈ కంపెనీ కొనుగోలు చేసింది. ఎంతకు? 1275 కోట్ల రూపాయలకు కొన్నది. ఈ కంపెనీ గొప్పతనం ఏందని చూస్తే ఈ కంపెనీ కొనుగోలు చేసింది ఎప్పుడయ్యా అని అంటే నవంబర్ 25 నాడు కొనుగోలు చేసింది. నవంబర్ 25, 2021 నాడు కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. కొనుగోలు చేసే కంటే 1 నెల ముందు మాత్రమే ఈ కంపెనీ ఫిలిప్పీన్స్లో ప్రారంభించబడ్డది. వాళ్ళకి ఎలాంటి అనుభవం కానీ ఈ వ్యాపారంతో సంబంధం కానీ ఏమీ లేదు. 2021 అక్టోబర్లో ప్రారంభించిన కంపెనీ 2021 నవంబర్ 25 నాడు ఇందులో 52.26% కొనుగోలు చేసింది. ఆ రోజుకి ఆ కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత ఇగో ఇక్కడ షేర్ ప్యాటర్న్ ఉంది కంప్లీట్గా. ఇవాళ 2023 ఇవాళటి ప్రకారము ఈ షేర్ హోల్డింగ్ మార్చి 31, 2022 నాడుది. ఆ రోజు 52%, ఈ రోజు 99% కంప్లీట్గా ఫాల్కన్ హెచ్డి హోల్డింగ్స్కి వెళ్ళిపోయింది. ఇవాళ ఒరిజినల్గా ఈ టెండర్ తీసుకున్న ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీకి 1% మాత్రమే ఉంది. 99% ఈ ఫిలిప్పీన్ కంపెనీ చేతిలోకి కంపెనీ వెళ్ళిపోయింది. ఈ ఫిలిప్పీన్ కంపెనీలో మళ్ళా ఈ కంపెనీ స్లోగా 23/11/2021 నాడు ఇది టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ కంపెనీ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ కింద తీసుకున్న కంపెనీ దాని డీటెయిల్స్ ఇందులోకి 23/11/2021 23 నవంబర్ 2021 నాడు శ్రీధర్ రాజు గారి కంపెనీలకు వచ్చిండ్రు. ఈ శ్రీధర్ రాజు ఎవరు? ఇప్పుడు మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము సిసిఎల్ఏ కమిషనరు తెలంగాణకు సంబంధించిన 70 లక్షల భూ యజమానులు ఉన్నారు. దాదాపుగా 70 లక్షల భూ యజమానులకు సంబంధించి రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించిన రెవెన్యూ శాఖను ధరణి పోర్టల్ ఇప్పుడు ఈ శ్రీధర్ రాజు అనేటాయన చేతులకు కంప్లీట్గా ధరణి పోర్టల్ అనేది వెళ్ళిపోయింది. శ్రీధర్ రాజు గారికి యువరాజు కల్వకుంట్ల తారక రామారావు గారికి ఏం బంధుత్వం ఉంది, ఏం సంబంధం ఉంది అని నేను ఆరోపణ చేస్తలేను. ఈ శ్రీధర్ రాజు గారు సత్యం రామలింగరాజు గారి కుమారుడు సత్యం తేజరాజు గారికి రాజేష్ రాజు గారికి ఏం లింకులు ఉన్నాయి, ఏం లావాదేవీలు ఉన్నాయని నేను ఆరోపణ చేస్తలేను. ఇవాళ ఎక్కడ మొదలైంది, ఇది ఎక్కడికి వెళ్ళింది, ఏ దేశానికి వెళ్ళింది, ఏ దేశం నుంచి మళ్ళా ఎవరి దగ్గరకు వచ్చింది, ఆ దగ్గరకు వచ్చిన ఆయన ఇవాళ ఈ వ్యవహారాలను ఏం చేస్తున్నాడు, ఈ కంపెనీ డీటెయిల్స్ ఇవి. ఇప్పుడు ధరణి గురించి మళ్ళీ వెనక్కొద్దాం. ఈ ధరణి పోర్టల్ చంద్రశేఖరరావు గారు ఏం చెప్పిండ్రు? నేను కష్టపడి 3 సంవత్సరాలు శోధించి ఐటీ ఇంజనీర్గా మొత్తం రూపాంతరం చెంది ఒకప్పుడు మనం సినిమాలలో చూసేవాళ్ళం. నందమూరి తారక రామారావు గారు 7 పాత్రలు 8 పాత్రలు దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు అట్లాంటివి వేసేది. మన చంద్రశేఖరరావు గారు కూడా సాగునీటికి సాగునీటి ఇంజనీరు, ఐటీకి ఐటీ ఇంజనీరు, రెవెన్యూ శాఖకు రెవెన్యూ, అన్నిటికీ మన చంద్రశేఖరరావు గారు దశావతారాలలో ఇంజనీర్ అవతారం అయితే ధరణి పోర్టల్ కనిపెట్టినా అని అన్నాడు. అసలు చంద్రశేఖరరావుకు సిగ్గు అనేది ఇంకేమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ధరణి పోర్టల్ గురించి, ఈ ధరణి పోర్టల్ అని 2008లోనే ఒరిస్సా గవర్నమెంట్ టెండర్ పిలిస్తే ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ధరణి పోర్టల్తో టెండర్ వేసింది.
ఒరిస్సా గవర్నమెంట్ IL&FS తోని ఈ ధరణి పోర్టల్ సేమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదంతా మెయింటెనెన్స్ కోసం టెండర్ ఇస్తే 10 సంవత్సరాల తర్వాత 2010 నుంచి 2014 వరకు ఆ సంస్థ చేసిన దోపిడీని నిర్వాకాన్ని తిట్టుకుంటా ఈ రిపోర్ట్ ఆఫ్ ది కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రెవెన్యూ సెక్టర్ ఫ్రమ్ ద ఇయర్ ఎండెడ్ March 2014 రిపోర్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా రిపోర్ట్ నెంబర్ 1 ఆఫ్ ద ఇయర్ 2015లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని అంటే ఈ ధరణి పోర్టల్ వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళ దరిద్రమైన నిర్వాహకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీరని నష్టం జరిగి రెవెన్యూ లాస్ వచ్చింది. వాళ్ళను నిన్ను తోలు తీస్తా తాట తీస్తా నీ తాట తీసి డొక్కజించి డోలు కట్టి వాయిస్తామని చెప్పి కాగిచ్చిన రిపోర్ట్ ఇది. IL&FS 2010లోనే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఒడిశా గవర్నమెంట్తో ఒప్పందం చేసి 5 ఏళ్ళు నిర్వహించిన తర్వాత 2015 అమ్మనా బూతులు తిట్టుకుంటా ఇవాళ రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఒకసారి రిపోర్ట్ అంతా చదవాలంటే చాలా పెద్ద వ్యవస్థ ఉన్నది. ఈ పెద్ద వ్యవస్థలో మీకు ఈ రిపోర్ట్ అంతా నేను పంపిస్తాను. ఈ IL&FS అనేది ఎంత దుర్మార్గంగా ఈ ధరణి పోర్టల్ నిర్వహించింది, ఎంత చెత్తగా ఉంది, ఈ నిర్వహణలో జరిగిన నిర్వాహకం గురించి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే చంద్రశేఖరరావు 3 ఏళ్ళు కష్టపడి ధరణి పోర్టల్ కనిపెట్టిన అని చెప్పిన మాటలు శుద్ధ అబద్ధము. 2008-9లోనే ఒడిశా గవర్నమెంట్ టెండర్ పిలిచి ఈ ధరణి పోర్టల్ కింద ఒప్పందం చేసుకొని దాన్ని నిర్వహిస్తే 2010 నుంచి 2014 వరకు జరిగిన దుర్మార్గాలను అన్నిటిని లెక్కగట్టి 2015 కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది కాగ్ రిపోర్ట్ చాలా చెత్తగుంది. ఈ నిర్వహణను మీరు ఈ ధరణి పోర్టల్ IL&FSకి ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పోర్టల్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని NIC అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి అప్పగిస్తే బాగుండు అని కూడా ఈ ధరణి పోర్టల్ మీద కాగు నివేదిక ఇచ్చింది. ఇందులో ఉంది. మీరు IL&FSకి ఇవ్వాల్సిన అవసరం లేకుండే ఇవ్వడం వల్ల రెవెన్యూ లాస్ జరిగింది, అధ్వానంగా తయారైంది. ఈ నిర్వహణను సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ డైరెక్ట్గా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి ఇవ్వండి అని చెప్పి నివేదిక ఇచ్చింది. ఇందులో ఉందా అది మొత్తం. అంటే ఈ ధరణి పోర్టలు ఆ కంపెనీ పెట్టుడు నిర్వహించుడు 5 ఏళ్ల తర్వాత ఫలితాలను కాగు తప్పు పట్టి చెప్పు తీసుకొని కొట్టింది మూతి మీద పెట్టి ఒడిశా గవర్నమెంట్ను. అంటే ఈ ధరణి పోర్టల్ చంద్రశేఖరరావు 3 ఏళ్ళు కష్టపడి కనిపెట్టిండు అన్న స్టోరీ కాకమ్మ స్టోరీ. ప్రజల్ని మభ్యపెట్టడానికి తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ చంద్రశేఖరరావు ఇట్లాంటి అబద్ధాలు చెప్పిండు. ఆ తర్వాత ఈ ధరణి పోర్టల్లో ఈ కంపెనీ ఏదైతే 52% 1275 కోట్ల రూపాయలకు అమ్ముకున్నది IL&FS. అంటే విపరీతంగా ప్రాఫిట్ మేకింగ్ అన్నట్టే కదా. 150 కోట్ల రూపాయల కాంట్రాక్టును టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ 52.26% 1275 కోట్ల రూపాయలకు అమ్మింది 2021లో. మరి అమ్మినప్పుడు లాభాలు ఉన్నట్టే కదా. మరి టెర్రాసిస్ టెక్నాలజీస్ కంపెనీ 25 మార్చి 2023 నాడు రిజిస్ట్రార్స్ ఆఫ్ కంపెనీస్కి ముంబై కంపెనీకి ఒక లెటర్ పెట్టింది. టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ 25/3/2023 నాడు ఒక లెటర్ సబ్మిట్ చేసింది CSR ఫండ్స్కు సంబంధించి. సబ్జెక్ట్ క్లారిఫికేషన్ విత్ రిగార్డ్ టు ఫార్మ్ CSR2 రీజన్ ఫర్ నాట్ స్పెండింగ్ ద CSR అమౌంట్. దీంట్లో వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ company is filing the form of CSR2 since the provisions of the section 135 of Companies Act 2013 is applicable to the company, but the company's average net profit of preceding 3 years is negative, so the company could not spend the CSR amount. అంటే దీని అర్థం ఏంటంటే ₹1 కూడా మాకు లాభం లేదు, మేము దివాలా తీసినాము, మేము అందుకే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ₹1 కూడా మేము ఖర్చు పెట్టలేదు, మా దివాలా కంపెనీ అని చెప్పి కంపెనీస్ ముందల టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీ ఇగో ఈ లెటర్ పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.